నిబంధనలు పాటించకుండా అనుమతులు ఉల్లంఘిస్తోంది మట్టి మాఫియా ముఠా. ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువు, కుంటల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టి టిప్పర్లతో వేలాది టన్నుల మట్టిని తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్న మట్టి దందాపై ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1200కు పైగా కుంటలు, చిన్న పెద్ద చెరువులు ఉన్నాయి. భారీ వర్షాలు పడక చెరువులు నిండకపోవటంతో మట్టి తవ్వకాలు జోరుగా చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు చెరువులు పరిశీలించి ముప్పు కలగకుండా నిర్దేశించిన మేరకు రుసుములు చెల్లించి అనుమతులు ఇస్తారు. అనంతరం తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఆలేరు నియోజకవర్గంలో కొందరు అక్రమార్కులు కొంత భాగానికి అనుమతి తీసుకుంటూ 10 రెట్లకు పైగా మట్టిని అధికంగా తోడేసి టిప్పర్ల ద్వారా వ్యవసాయ భూముల్లో గుట్టలుగా పోసి నిల్వ చేస్తున్నారు. కొందరు నాయకుల అండదండలతో అక్రమ మట్టి రవాణా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులను, గుట్టలను, పట్టాదార్ పాస్బుక్ ఉన్న భూములను కూడా ఎంత విచ్చలవిడిగా మట్టిని అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటే కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ మట్టిలను తరలించి ఒక ప్రైవేట్ స్థలంలో వాటిని భద్రపరిచి కొన్ని లక్షల కోట్ల రూపాయలకు ఈ మట్టిని విక్రయాలు చేస్తారు. వీటిపైన తగు చర్యలు తీసుకోవాలి. ఎలా అంటే డ్రైవర్ల మీద కేసులు పెట్టి టిప్పర్లను సీజ్ చేసి వాటికి భారీ జరిమానా విధిస్తే ఇట్లాంటి పునరావృతం జరగకుండా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన దృష్టి సారించి ఇటువంటి పరిణామాలు మళ్లీ జరగకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ చెర్లల మట్టి అక్రమంగా తవ్వడం వల్ల నీటి నిల్వ ఉండకుండా ఎమ్మనే చెర్లల్లో ఉన్న నీళ్లు బిక్కిపోవడం జరుగుతుంది. రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎమ్మడే ఈ అక్రమంగా మట్టి కొడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. ఆలేరు నియోజకవర్గంలో మొత్తంలో కూడా చెరువుల మట్టిలు తీసి ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. రైతుల పేరు మీద పర్మిషన్ తీసుకొని అక్రమంగా ఇటుక బట్టీలకు, ప్రైవేటు వెంచర్లకు ఇష్టాను రీతిగా ఆ చెరువులో మట్టిని తీసి విపరీతంగా అమ్ముకుంటున్నారు. ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా మరి అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని రాజపేట, తుర్కపల్లి, మోటకొండూరు మండలాలలో మట్టి దందా కొన్ని రోజులుగా యథేచ్ఛగా సాగుతుంది. సమీపంలోని వివిధ గ్రామాల నుంచి మట్టి, ఇసుక అక్రమంగా రియల్ వెంచర్లకు తరలిస్తున్నారు. చెరువుల్లోని నల్ల మట్టిని గుట్టుచప్పుడు కాకుండా కొందరు ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుల నుంచి నల్ల మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తూ 8,000 నుంచి 10,000 వరకు ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. ఇటీవల ఓ ఊరి చెరువులో ఉంచి సుమారుగా 400 టిప్పర్లలో మట్టి తరలించినట్లు స్థానికులు తెలిపారు. నియోజకవర్గంలో పలుచోట్ల ఇదే తంతు నడుస్తుందని ఆరోపిస్తున్నారు. రైతులకు కొంత సారవంతమైతది మట్టి ఇవ్వచ్చు అని చెప్పి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అధికారాలు ఇచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకొని కొంతవరకే అనుమతి తీసుకొని కొన్ని వందల ట్రిప్పులు లారీలతో సహా మొత్తం స్వాధీనం చేసుకొని దాన్ని స్వాహా చేస్తున్నారు. రాత్రికి రాత్రి జరిగే ఈ పనులను ఇప్పటికైనా ఆలోచన చేసి అధికారులు దీని పట్ల శ్రద్ధ చూపించి దీని మీద చర్యలు తీసుకోవాలి. మట్టి మాఫియా ఏ రకంగా అంటే 100 టిప్పర్లు ఇందులో నుంచి మట్టిని పూర్తిగా తరలించుకొని వెళ్తా ఉన్నారు. వీటిపైన చర్యలు తీసుకొని ఈ చర్యకు పాల్పడినటువంటి వాళ్ళను కేసులు నమోదు చేసి వాళ్ళ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ మట్టిని కాపాడాల్సిన బాధ్యత మీకున్నదని తెలియజేస్తా ఉన్నాం. దాదాపు ఒక నెల రోజులలోనే కోట్ల రూపాయలు దందా సాగుతుంది. మైనింగ్ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం నామమాత్రంగా పట్టించుకొని దాన్ని వదిలేస్తారు. మట్టి అక్రమంగా తవ్వడం వల్ల రేపు రానున్న కాలంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే మట్టి తవ్వకాన్ని పర్మిషన్ ఉన్నంత వరకే తవ్వుకోవాలి. అట్లా కాకుండా విపరీతమైన తవ్వకాలు తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆపకుంటే పెద్ద ఎత్తున కూడా ప్రజల ద్వారా, రైతుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆలేరు నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి దందాపై అధికారులు నిఘా పెంచి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.